దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయం వాగ్దానం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? మీ కుటుంబాలు, మీ జీవితాలు రక్షించబడి మారు మనసు పొంది వాక్యం ఎదగాలి, ప్రభుత్వం ముందుకు సాగాలి. ఏ విషయంలో ఇంకా దేవుని దూరంగా ఉన్న చక్కటి అవకాశం, దేవుని ప్రేమించి దేవుని దగ్గర అవ్వండి. ఒక్క మాట, రక్షణ లేని బిడ్డలు ఇదే రక్షణ దినం. మీ హృదయంలో క్రీస్తుని అంగీకరించండి. ఒక మాట చదువుతున్నాను చూడండి, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. నీకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. వింటున్నారా? నీ ముందు ఏ ఆయుధం వర్ధిల్లదు. మన ప్రార్థన ముందు, మన ముందు ఏ ఆయుధం వర్ధిల్లదు. మన ముందు ఎవరైనా మాట్లాడాలంటే గజగజ వణికేటట్టు చేయాలి. అది మాటతో కాదు, ప్రార్థనతో, దేవుని శక్తితో, దేవుని వాగ్దానంతో. ఎందుకంటే ఆటలాడనియాలి. కొన్నిసార్లు శత్రువునైనా మనుషులనైనా కొన్నిసార్లు హేళన చేయనియాలి, బాధ పెట్టనియాలి. కానీ ఒకరోజు నీకు విరోధంగా ఏది కూడా వర్ధిల్లదు. అందుకనే నీకు విరోధమైనది, నీకు విరోధంగా ఏది నిలబడదు. ఇక గుర్తుపెట్టుకో, వర్ధిల్లదు, నిలబడదు. ఎప్పుడు నువ్వు ప్రార్థనలో గడిచినప్పుడు, దేవునితో దగ్గర ఉన్నప్పుడు. నాకు అట్లా చేస్తున్నాను, ఇట్లా చేస్తున్నాను ఫీల్ కాకు. నేను కొద్ది రోజుల క్రితము మీకు 2025 డిసెంబర్ నెలలో చాలా చేదు అనుభవాల్ని అనుభవించా. ఇప్పుడు ప్రభు నాతో అన్నాడు, నీ ప్రార్థన నాకు అవసరం. నువ్వు ప్రార్థిస్తే నీ ముందు ఏ మానవుడు మాట్లాడకుండా నేను చేస్తాను. నీ ప్రార్థన లెవెల్ ఇంకా పెంచుకో, నీ పరిచర్యలో ప్రార్థన పెంచుకో. నేను ఎందుకు ఈ మాట చెప్తుంటే, మన ప్రేయర్ లైఫ్ పెరిగిన కొద్దీ, మనలో దేవుని వాక్యం వర్ధిల్లుతున్న కొద్దీ ఆడే వాళ్ళని ఆడనియాలి, కొంతకాలం మాట్లాడే వాళ్ళని మాట్లాడనియాలి, అపవాది చెలరేగనియాల. ఎన్ని దినాలండి? నువ్వు మోకరిస్తే గజ్జగజ్జ వణికే దినాలు రాబోతున్నాయి, గుర్తుపెట్టుకో. ఇది జరగకపోతే చూడండి. నేను ఎందుకంటే ఎన్ని ఇన్సిడెంట్స్ ఫేస్ చేసి నాతో ఉన్న నా దగ్గరకు ఉన్న వాళ్ళకి చెప్పా. నన్ను ఏడిపించి కృంగదీసి నష్టపరిచిన ఎంతలో నా జీవితంలో తెలుసు. ధైర్యంగా మాట చెప్పడానికి ఒకరోజు వాళ్ళకు కూడా ఉంది భయం. ఓ రోజు రాబోతుంది నా ముందు, నా కుటుంబం ముందు, నా ప్రియుల ముందు నిలబడలేని స్థితి. ఎందుకంటే మిమ్మల్ని ధైర్యపరచడానికి మాట చెప్తున్నా. మీరు కృంగిపోవద్దు. మనల్ని ఈరోజు చూసి మన మీద కంప్లైంట్ చేసేవారు, నవ్వేవాళ్ళు, బాధ పెట్టి ఒకరోజు వస్తుంది. వాళ్ళకు కూడా వాళ్ళనే మన దగ్గర తెప్పించుకోవాలి. ఆ శత్రువునే మన ముందు అణిచివేయాలి. అది జరగకపోతే అడగండి, నీ ప్రార్థనను బట్టి మీకు నేను నేర్పించేది అది. నీకు విరోధమైనది వర్ధిల్లది. ఈరోజు వాగ్దానం. ధైర్యం తెచ్చుకో. నీ పక్షంగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. కృంగిపోకు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షించు, స్వస్థపరచు, విడిపించు. ఏ శత్రువు ఎవరికి విరోధంగా కూలిపోవాలి. ఆ శత్రువు అది మనుషులైనా ఏదైనా నీకు విరోధమైనది వర్ధిల్లొద్దు నాయన. నీకు వ్యతిరేకమైనది వర్ధిల్లకుండా వారికి వ్యతిరేకమైనది కూలిపోవాలా. కల్వరి మినిస్ట్రీకి విరోధమైనది బ్రేక్ కావాలా. ప్రతి కుటుంబానికి విరోధమైనది బ్రేక్ కావాలా. ప్రతి బిడ్డని దీవించండి. వారి కుటుంబంగా, మానసికంగా, ఆరోగ్యంగా, సేవాపరంగా విరోధంగా లేచి ఆయుధములన్నీ ఓడిపోయి నీ కార్యం జరిగించి మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ ప్రతి కట్లు తెంచి ప్రతి దేశంలో, ప్రపంచంలో, మా సంఘాల్లో, సేవకుల్లో ఒక జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ లేవు. మా అందరికీ మీరు తోడై ఉండమని, దీవించి వర్ధలు చేయమని, ఇదిగో ప్రభు ఈ వాగ్దానం నెరవేర్చమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీరందరూ లైక్ చేసి షేర్ చేయండి. వాగ్దానం 12, 13, 14 3 రోజులు బెల్లంపల్లి మీటింగ్స్. బెల్లంపల్లిలో జరిగే 3 దినాల సభలకు రండి. అక్కడ మంచి అకామిడేషన్, మీకు ఫ్రీగా భోజనాలు, వర్తమానాలు, ఆరాధనలు, వ్యక్తిగత ప్రేయర్స్. అంతేకాకుండా 15, 16 2 రోజులు భద్రాచలం, మేడ్వాయి, చర్ల రోడ్డు, మరి సియోని యేసుక్రీస్తు ప్రార్థన మందిరం ఆవరణం నందు పాస్టర్ ఆ యొక్క నవీన్ లాజరస్ గారి మందిర ఆవరణంలో ఈ అద్భుతమైన సభలు భద్రాచలంలో 15, 16 భద్రాచలం చుట్టుపక్కల వారు సిద్ధపడండి. కొత్త పాట వింటున్నారా? నీ చేయి విడవడి వినండి. దేవుని దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.